నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనందరికీ తెలిసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అద్భుతమంటూ కొనియాడింది. కానీ ఇప్పుడు 2025కు సంబంధించి 36 రాష్ట్రాలకు టోటల్‌గా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక నివేదికని కేంద్రం రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏముందంటే టోటల్‌గా వివిధ రాష్ట్రాల పనితీరుకు సంబంధించినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానం అంటే 36వ స్థానంలో పేరు సంపాదించుకుంది. ఎందుకు అంటే టోటల్‌గా ఏదైతే కేంద్రము పోలీసు వ్యవస్థ ఎలా ఉంది వివిధ రాష్ట్రాలకు సంబంధించి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌లో ఎలా ఉంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీలో ఎలా ఉంది, తర్వాత ఐసీటీ అప్లికేషన్స్ తీసుకోవడం దాంట్లో ఎలా ఉంది, తర్వాత ఇంటిగ్రేషన్స్‌లో ఎలా ఉంది అనే దాని మీద ఒక జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చిట్టచివరగా 36వ స్థానం సంపాదించింది. ఎందుకు ఇది అంటే ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు పూర్తిగా అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే అంటే ఇక్కడ కేంద్రం దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరు పైన కేంద్ర హోంశాఖ రూపొందించినటువంటి 2025 నివేదికలో ఏపీ పోలీస్ శాఖ చివరి స్థానం సంపాదించింది. అంటే ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్కులు రావాలి పాస్ మార్కులు? 35 మార్కులకు పాస్ మార్కులు. అది ఎవరికైనా తెలిసిన విషయం. కానీ ఇక్కడ 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కేవలం 16.70 పాయింట్లకు అంటే 100 పాయింట్లకు 16.70 పాయింట్లు మాత్రమే సంపాదించుకుంది. అంటే పాస్ మార్కులు కూడా రాలేదు అని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనకు తెలుసు చట్టాలు ఎలా ఉండేవి అనేది. పౌరులకు సక్రమంగా పోలీసులు సేవలు అందించడానికి గతంలో అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సిఆర్పిసి, తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ చట్టాలకు ఉండేవి గతంలో. వాటిని కేంద్ర ప్రభుత్వం మారుస్తూ బిఎన్ఎస్ఎస్ చట్టం ఒకటి, తర్వాత బిఎన్ఎస్ చట్టాలను ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ టోటల్గా పోలీసు వ్యవస్థలో ఈ సంస్కరణలు చేసింది. భారతీయ సంహిత అన్నట్టుగా సంస్కరణలు చేసింది. ఏంటంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేర్లను మారుస్తూ మన పేరు వచ్చే విధంగా వీటిని మారుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ టోటల్గా సంబంధించి ఈ 100% ఏంటా అంటే ఈ 100%కి సంబంధించి పరిపాలనా సంస్కరణలు పోలీసు విభాగం ఎలా పనిచేస్తుందనే విషయంలో పరిపాలనా సంస్కరణలకేమో 20%, నిర్వహణాపరమైన సమర్థత ఉందా లేదా అనడానికి 45%, సమాచార సాంకేతికత అమలు కోసం అంటే ఐసీటీ అప్లికేషన్స్ కోసము 25%, ఇక పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయ శాఖల మధ్య సమన్వయం ఉందా అనే దానికోసము 15% చొప్పున పాయింట్లను కేటాయిస్తూ వచ్చింది. అంటే టోటల్గా మొత్తంగా 20+45+25+10 అంటే మొత్తం 100 పాయింట్లకు సంబంధించి ఇక్కడ ఏదైతే నిర్వహిస్తూ వచ్చిందో దాంట్లో బిఎన్ఎస్ చట్టాల అమల్లో దేశంలో అస్సాం ఏమో మొదటి స్థానం సంపాదించింది. మొత్తం 100 పాయింట్లకు అస్సాం పోలీస్ శాఖ 72.03% పాయింట్లు సంపాదిస్తే ఇక హర్యానానేమో 62.70 పాయింట్లతో రెండో స్థానంలోను, సిక్కిం ఏమో 60.87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఉగ్రవాద కార్యకలాపాలతో అంటే ఒకవైపు మణిపూర్ మనకు తెలుసు ఎంతగా అట్టుడికి పోతుందో, అలాంటి మణిపూర్ కూడా మంచి పాయింట్లు సాధించింది. మరోవైపు ఉగ్రవాదులు ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీరే మనకు మొదటి ప్లేస్లో ఉంటుంది. అలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడుకుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా 59.20 పాయింట్లతో 4వ స్థానం దక్కించుకుంది. ఇంకా మణిపూర్ లాంటి ఎప్పుడూ అల్లర్లు జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి, అలాంటి మణిపూర్లో కూడా 45.74 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచింది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి చూస్తే కేరళనేమో 32.98% తోటి, మిజోరాం ఏమో 31.37 పాయింట్లు, తెలంగాణ 29.64 తోటి 31వ స్థానంలో, తమిళనాడు 29.61, తర్వాత లక్షద్వీప్ 27.80. లక్షద్వీప్ ఎంత ఉంటుందండి, చాలా చిన్నది. అలాంటి లక్షద్వీప్లో కూడా పోలీసు వ్యవస్థ అద్భుతంగా ఉంది అని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. నాగాలాండ్ కూడా అంత చిన్న స్టేట్, అలాంటి స్టేట్లో కూడా పూర్తిగా పోలీసు వ్యవస్థ 21.66 పాయింట్లు, వెస్ట్ బెంగాల్లో 20.71 పాయింట్లు, ఆంధ్రప్రదేశ్ చివరిగా ఆంధ్రప్రదేశ్లో 16.70 పాయింట్లు పూర్తిగా దిగజారిపోయింది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనడానికి. 16.70లో కూడా
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి సంబంధించి 8.77% ఉంటే, ఇక ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఆపరేషనల్కి సంబంధించి 7.93%. ఇక పూర్తిగా అంటే వివిధ విభాగాలతో ఎలా కోఆర్డినేషన్ ఉంది, వైద్య కానీ అగ్నిమాపక విభాగాలతో కోఆర్డినేషన్ విషయంలో అసలు 0.00%గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కనిపిస్తుంది. టోటల్గా అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమై తాము కేవలం అటు ప్రభుత్వం చెప్పినటువంటి వ్యక్తులను అరెస్టు చేయడం, వాళ్లకు బాధ పెట్టడం, వాళ్ళని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఏదో ఒక కేసు నమోదు చేయడం, ఇవి మాత్రమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చేస్తుంది అని చెప్పి ఇక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చట్టాలను, నేరాలను కంట్రోల్ చేయడం కానీ, ఏదైనా అఘాయిత్యాలు జరిగితే వాటిని కంట్రోల్ చేయడం కానీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని కేవలం ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి కేసులు నమోదు చేయడం, ఆ కేసులను ఫాలో అప్ చేయడం, ఇక్కడి వరకే ప్రభుత్వం చెప్పిన పనుల వరకే పోలీస్ శాఖ చేస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా గతంలో అద్భుతం అనుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మళ్ళీ పుంజుకొని తాము గతంలో ఏదైతే పేరు సంపాదించుకున్నారో అదే పేరు సంపాదించుకుంటారని చెప్పి కోరుకుందాం.